ఓకే. సో మధుర మధురంగాలో జొన్న రవ్వ పాయసం. అవునండి. సో జొన్న రవ్వతో పాయసం కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. అంటే కొంచెం హెల్తీ కూడా ఉంటుంది. అవును. అంటే ఈ మధ్య దొరుకుతుంది కదా మనకు జొన్న రవ్వ కానీ జొన్న పిండి ఇవన్నీ. సో దాంతో మామూలుగా ఇప్పుడు ఉప్మా అలాంటివన్నీ మీరు ఆల్రెడీ చేసి చూపించారు. ఎస్ అండి. సో ఇలా స్వీట్ అంటే పాయసం లాగా కూడా మనం దాన్ని వాడుకోవచ్చు అన్నమాట. హ్యాపీగా. ఓకే. ఓకే, మరి జొన్న రవ్వ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జొన్న రవ్వ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ అరకప్పు, బెల్లం తురుము అరకప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ పావు కప్పు, పచ్చికోవా కొద్దిగా, పాలు 1 కప్పు. రాజుగారు స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. కాజు, బాదం వేసుకుంటున్నాం. ఓకే. సో పాయసం అంటేనే మనకు కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువ ఉంటే బాగుంటుంది. అవునండి. సో సన్నగా అయితే మరి బాగా ఇలా కలిసిపోతుంది కాబట్టి ఇదైతే బెటర్ ఏమో కదా. ఆ పలుకులుగా మనకు తగులుతూ ఉంటుంది మధ్య. ఇప్పుడు మనము అన్నం పాయసం చేసుకున్నా కూడా మనకి ఎలా తగులుతూ ఉంటుందో అలా, అంటే అది మనకి మెతుకు పెద్దగా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. ఇదేమో కొంచెం ఉడికి కొద్దిగా రవ్వ టైప్ లో వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో దీంట్లోనే జొన్న రవ్వ కూడా వేయించుకోవాలా. ఓకే. సో నేతిలో వేస్తే ఈ రవ్వ కూడా మంచి టేస్ట్ వస్తుంది కదా. అవునండి. ఇప్పుడు మనం మామూలుగా ఉప్మాలు అవి చేసేటప్పుడు జస్ట్ ఊరికే డ్రై ఫ్రై చేసేసుకుంటూ ఉంటాము. అండ్ ఇది స్వీట్ కాబట్టి కొద్దిగా నేతిలో వేయించుకుంటే ఆ కమ్మదనం యాడ్ అవుతుంది దీనికి. అవునండి. రవ్వ మొత్తానికి అది పట్టేస్తుంది. సో తినేప్పుడు మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి సజ్జలు ఇలా అన్ని వేరేవి కూడా ఉంటాయి కదా రాజు గారు, వాటితో కూడా ఇలా ట్రై చేయొచ్చా? రవ్వలో మనకు దొరికితే వాటితో కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది రైస్ ని చాలా అవాయిడ్ చేసేస్తుంటారు కదా. అవునండి. ఇంకా పాయసం అలాంటివి తినాలన్నా కూడా అందులో కూడా రైస్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పక్కన పెట్టేస్తుంటారు. ఎక్కువగా ఆప్షన్స్ ఉండవు అనుకుంటారు. కానీ ఇలా చక్కగా రవ్వతో మనకి అంటే ఎగ్జాక్ట్ గా ఆ ఫీల్ రాకపోయినా కొంచెం ఆ స్వీట్ అనేటప్పటికీ బాగానే ఉంటుంది అనుకుంటా కదా. సో ఇప్పుడు దీంట్లో ఓకే కొద్దిగా పాలు, సో అలాగే నీళ్ళు కూడా. అంటే మొత్తం పాలల్లో ఉడికించుకోకూడదు రాజుగారు ఇది? సో అంత బాగుండదు. ఓకే. సో ఇలా కొద్దిగా వాటర్ అంటే 1:1 రేషియోలో మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది కాస్త మనకు ఉడకాలండి. రవ్వ అంతా కూడా ఉడకాలి కదా. సరిపోతుందా ఇలాగా? కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే. అలాగే బెల్లం తురుము, అలాగే యాలకుల పొడి, పచ్చికోవా. అంటే ఊరికి కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసమా ఉంటే బాగుంటుంది. సో అంటే మనం ఇది ఆప్షనల్ గా కూడా వాడుకోవచ్చేమో కదా, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కోవా లేకుండా కూడా తీసుకోవచ్చు. సో ఈ కోవా వేస్తే మనకు కొంచెం ఆ డెలిషియస్ టేస్ట్ అనేది వస్తుంది. లేదు ప్యూర్ హెల్దీగానే కావాలి అనుకుంటే కోవా లేకుండా ఉట్టి రవ్వ ఇంకా బెల్లంతో సరిపోతుంది అనుకుంటా. సో ఇది ఎలా అంటే రాజుగారు, అంటే కొంచెం పల్చగా ఉన్నా బాగానే ఉంటుందా, లేకపోతే ఇలా మీడియం కన్సిస్టెన్సీ అయితే బెటరా? సో కొంచెం ఇలా మీడియం గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది సరిపోతుందేమో కదా ఇలాగా, ఎందుకంటే బెల్లం ఎలాగో కరిగితే మనకు కొంచెం లూజ్ అవుతుంది కదా, కాబట్టి సరిపోతుంది. ఓకే. కొద్దిగా అంటే బెల్లం కోవా వేసాం కదా, కొంచెం ఒక 2 బాయిలింగ్స్ వస్తే సరిపోతుంది. సో చివరిగా డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోండి. సో పైనుండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఓకే. జొన్న రవ్వ పాయసం రెడీ.
ఓకే, మరి వేడివేడిగా జొన్నరవ్వ పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ పాయసం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జొన్నరవ్వ పాయసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో జొన్నరవ్వ వేసి వేయించాలి. దీనిలో పాలు, తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం తురుము, యాలకుల పొడి, పచ్చికోవా వేసి దగ్గర పనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే జొన్నరవ్వ పాయసం రెడీ.